తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఓ యువకుణ్ణి యువతి తండ్రి హత్య చేశాడు. గొల్లపాలెం వద్ద యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మే 2న జి పల్లిపాలెంలో యువకుడు అదృశ్యమవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. యువతి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. వాటర్ రాకుండా అక్కడ షూటింగ్ రాదు కదా మళ్ళీ మామూలు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఓ యువకుణ్ణి యువతి తండ్రి హత్య చేశాడు. గొల్లపాలెం వద్ద యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మే 2న జి పల్లిపాలెంలో యువకుడు అదృశ్యమవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. యువతి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. వాటర్ రాకుండా అక్కడ షూటింగ్ రాదు కదా మళ్ళీ మామూలు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఓ యువకుణ్ణి యువతి తండ్రి హత్య చేశాడు. గొల్లపాలెం వద్ద యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మే 2న జి పల్లిపాలెంలో యువకుడు అదృశ్యమవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. యువతి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఓ యువకుణ్ణి యువతి తండ్రి హత్య చేశాడు. గొల్లపాలెం వద్ద యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మే 2న జి పల్లిపాలెంలో యువకుడు అదృశ్యమవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. యువతి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తెను ప్రేమించాడన్న కక్షతో ఓ యువకుణ్ణి యువతి తండ్రి హత్య చేశాడు. గొల్లపాలెం వద్ద యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మే 2న జి పల్లిపాలెంలో యువకుడు అదృశ్యమవ్వగా పోలీసులు విచారణ చేపట్టారు. యువతి తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు.